అన్న ఐబొమ్మ మూవీస్ చూస్తూ ఉంటారా? చూస్తుంటాం మేడం. అంటే రీసెంట్ గా ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు కదా, సో దాన్ని అసలు మనం ఎలా చూడొచ్చు? అంటే అరెస్ట్ అయ్యాడంటే అతను చేసేది కూడా కొంచెం రాంగ్ కదా, సో అందుకే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఐబొమ్మ అనేది చాలా మంది యూజ్ చేస్తున్నారు. డైలీ 50 lakhs మెంబర్స్ ఎబోవ్ ఉన్నారు యూజర్. సో వాళ్ళందరూ ఫ్రీగా చూస్తున్నారు కదా. కొంతమంది థియేటర్కి వెళ్ళి చూడలేని వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ పర్సన్స్. ఇప్పుడు థియేటర్లో కూడా చాలా రేట్లు పెంచేశారు. ఇప్పుడు ఒక మామూలు మూవీ, ఇప్పుడు అన్ని మూవీస్ ఒకటే రేట్ పెట్టరు. సడన్ మనకు ఒక మూవీ, పెద్ద మూవీ రిలీజ్ అవుతుందంటే రేట్లు ఎందుకు పెంచుతారు? పెంచొద్దు కదా. సేమ్ ఎప్పటికీ ఒకటే రేట్ ఉండాలి కదా. సడన్ మనం పెంచడం వల్ల ఒక టికెట్ 300, 400 ఇన్ని కలెక్షన్స్ వచ్చినాయంటే ఎడికించి వస్తాయి. అన్ని కోట్లు పెట్టి కూడా తీయమన్నట్లే కదా. వాళ్ళు తీయాలి ఎందుకు? వాళ్ళు లాస్ అవ్వాలి ఎందుకు? వీళ్ళు ఎందుకు? అంటే అది అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా, తప్పు అంటారా? అరెస్ట్ చేయడం అంటే ఇప్పుడు వీళ్ళు అందరు కలిసి, వాళ్ళ డైరెక్టర్స్ అందరు కలిసి అన్ని లోపలేపించేసారు. కానీ సేమ్ టైం ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, చూసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కూడా ఏదైనా ఫైట్ చేసి తీసుకొని రావాలి. చాలా మందికి హెల్ప్ చేయించాడు కదా. ఇప్పుడు ఎంతో మంది ఫ్యామిలీస్ అసలు థియేటర్కి వెళ్ళి చూసే వాళ్ళు ఉన్నారా? చాలా మంది తగ్గిపోయారు ఐబొమ్మ వల్ల. ఐబొమ్మ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి ఫస్ట్ థియేటర్ ఐబొమ్మ అయిపోయింది. చెప్పండి సార్, అసలు ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. పోలీసులకు కూడా అతను దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ వేశారు. దీనికి అసలు ఏమంటారు ముఖ్యంగా? యాక్చువల్ అతను చేసింది తప్పు చేసి మళ్ళీ ఒక పోలీస్ వ్యవస్థకే ఛాలెంజ్ చేసడం, అది ఇంకా అతను చేసిన మిస్టేక్. అది పక్కన పెడితే మూవీస్ నవేడేస్ లాంగ్ రన్ అవ్వకుండా ఇలాగా ఐబొమ్మ ఒకటి క్రియేట్ చేసి చేయటం వల్ల మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం లాస్ట్లోకి వెళ్ళిపోయింది. చిన్న చిన్న హీరోస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పొట్టగొట్టినట్టు అయిపోతుంది. కేవలం అతను స్వార్థం కోసం ఇలా చేయడం అది చాలా దుర్మార్గం. నేనైతే దీన్ని ఖండిస్తున్నా. అండ్ పోలీసు వ్యవస్థకి నేను సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే అతను చేసిన ఛాలెంజ్కి తక్కువ టైంలో అతను అరెస్ట్ చేయడం అనేది గ్రేట్ థింగ్. అంటే ఓవరాల్ గా అతను బయటకు వచ్చినా కూడా చాలా వరకు ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఓవరాల్ గా ఆయనకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా రవికి? ఇంత పెద్ద ఒక నెట్వర్క్ చేయడం అనేది అతని స్కిల్స్ కి మెచ్చుకోవాలి. సో అతన్ని ఎక్స్క్యూజ్ చేసి ఇలాంటి వాటికి కొన్ని ఏమంటారు డోంట్స్ ఉంటాయి అలాంటి అనేది. ఎందుకంటే దొంగ వేస్ అనేది తెలుస్తాయి. సో అలాంటి సైబర్ సెక్యూరిటీలో ఇలాంటి మళ్ళీ సైట్లు హ్యాక్ కాకుండా సో అతనికి దాంట్లోనే ఏదన్నా ఒక ఉపాధిలా కల్పించేసి అతని కెరీర్ మరి కాకుండా చేసే బెటర్ అనేది నా థింక్. కూడా వాళ్ళ భార్యనే ఇవన్నీ బయటకు పెట్టాల్సిన అవసరం వచ్చింది. అక్కడ వాళ్ళ భార్యను అసలు మనం ఏ విధంగా చూడొచ్చు? ఇదొక గ్రేట్ థింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తన వైఫ్ అయి ఉండి ఇంత డేర్ చేసి తనని పట్టించడం అనేది తన నిజాయితీకి ఒక మంచి నిదర్శనం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.